పత్రికా మిత్రులందరికీ పేరు నమస్కారాలు. నిన్న గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ గారు ఒక కామెంట్ చేశారు, ఒక వ్యాఖ్యానం చేశారు. ఇది భద్రాచలంలో ఉన్నటువంటి 7 మండలాలు మరి సీలేరు ప్రాజెక్టుతో పాటు ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడలేదు, దాన్ని పార్లమెంట్లో సైలెంట్ గా ఉన్నారు అని చెప్పి వారు మాట్లాడారు. అది ఈరోజు ప్రముఖంగా చాలా పత్రికలు వచ్చింది. ఒక ఆంగ్ల పత్రికలు అయితే ది కెప్ట్ సైలెంట్ అనేటువంటి పదం కూడా వ్రాయబడ్డది. మరి ఇలాంటి వ్యాఖ్యానాలు విన్న తర్వాత ఈరోజు తప్పనిసరిగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి దానిపైన నేను వివరణ అనడం లేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టి జీవన్ రెడ్డి గారు మాట్లాడింది ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టారు. సీనియర్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఆనాడు వారి ఎమ్మెల్యే 2014లో గెలిచారు. వారు కొత్తగా పార్లమెంట్ సభ్యులు ఎన్నికైన వారు, నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనా, మరి వారు జగిత్యాల ఎమ్మెల్యేగా ఉండే, కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు అవగాహన చేసుకోలేదా, లేదా అవగాహన చేసుకొని మా పైన అభాండాలు వేయాలని చెప్పి నిన్న మాట్లాడిన అనేది నేను ప్రశ్నించదలుచుకున్నాను. జీవన్ రెడ్డి గారు ఎంత పెద్ద చర్చ జరిగింది పార్లమెంట్ లో, తెలుసా తెలియదా? పెద్దలు వారి గురించి నేను ఇంకా వేరే విధంగా మాట్లాడదలుచుకోలేదు, గౌరవంగా మాట్లాడలేదు. ఎందుకంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, మేమేం గౌరవించుకోవాలి రాజకీయ నాయకులు. కానీ ఏది పడితే అది మాట్లాడతామంటే మౌనంగా ఉంటే అంగీకారం ఇది, మౌనమే అంగీకారం ఇది. ముఖ్యంగా నేను మాట్లాడాలి తప్పనిసరిగా, ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్ లో తీవ్రంగా చర్చకు పట్టుబట్టిన వాళ్ళలో నేను అవన్నీ వివరంగా మీకు చెప్పదలుచుకున్నాను. అందుకోసమే పత్రికా విలేకరుల సమావేశం. మీకు వీడియోస్ మీకు చూపిస్తాను, వీడియోస్ మీకు అందరికి కూడా ఫార్వర్డ్ చేస్తారు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఫార్వర్డ్ చేస్తారు. చెప్పాలి రాజకీయ నాయకులు ఏం పడుతుంది మాట్లాడద్దు అనేది కూడా సందేశం ఇవ్వాలంటే నేను ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు చెప్తున్నాను. ఈ రోజు మొత్తం చూపించాలి వారి స్టేట్మెంట్, పార్లమెంట్ లో జరిగే చర్చ. ఎందుకంటే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి, రాజకీయ నాయకులు ఏం పడుతుంది మాట్లాడతారు. మా దురదృష్టం ఇవాళ ఎన్నికల ఓటమి కూడా ఒక కారణం, పెద్ద కారణం ఏంటంటే ఈ 5 ఏళ్ల నుంచి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడుతుంటే మా నాయకుడు కేసీఆర్ గారే వాళ్ళు మాట్లాడేది వాళ్ళు ఏమి విమర్శిస్తారా వదిలిపెట్టు అంటే మేము దాని సరైనటువంటి రీతిలో ఎప్పటికప్పటికి జవాబు చెప్పకపోవడం కూడా ఇవాళ ఈ కారణం, ఓటమికి అదొక కారణాలు, అదొక కారణం. ఇవాళ పల్లెటూరులో పోతే, నేను ఎక్కడో మారుమూల గ్రామంలో పోతే, సార్ 5 లక్షలు అప్పు ఉందట కదా ప్రతి ఒక్కరి నెత్తి మీద అని చెప్పి మాట్లాడేది. అది పచ్చి అబద్ధం. తెత్తగా ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా, లెక్కలు రావాలా బయటికి, ఒక నెల రోజుల తర్వాత అవన్నీ అడుగుతాం, ఎంత అప్పు ఉన్నది ఏంది. నేను ప్రమాణంగా మా శాసనసభ అసెంబ్లీలో మాట్లాడేది, నేను మళ్ళీ చెప్తాం. ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కదా, ఎన్ని ఉద్యోగాలు ఖాళీ అని లెక్క చెప్పాలి కదా, ఎన్ని ఉద్యోగాలు మీ నింపిన లెక్క చెప్పాలి కదా. జనవరి 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిన తర్వాత అడుగుతలేదు ఎన్ని కొత్త ఉద్యోగాలు 2014 నుండి 2023 వరకు కేసీఆర్ గారి నాయకత్వాన ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది లెక్క ఇప్పుడు చెప్తా కదా. లెక్క ఎటుపోతే లెక్క అవన్నీ చెప్తాను, అసలు సబ్జెక్ట్కి వస్తాను. నిన్న ఎందుకు మాట్లాడినా అర్థం కాదు. ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు నాకు తెలియదు. 7 మండలాలు కలిపినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నుండి మీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది సోనియమ్మ. ఈ రాష్ట్రం నుంచి 7 మండలాలు తీసి ఆంధ్రప్రదేశ్ లో కలిపితే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేయలేదు అని చెప్పారు.
ఇంకో నేను వీడియో చెప్తా, ఫస్ట్ దాంతో మాట్లాడదాం. సరే ఇవన్నీ మీకు పంపిస్తా, ఇవన్నీ మీకు పంపిస్తా. 2014లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొదటి రోజు మోడీ గారు పార్లమెంట్కి వచ్చి దర్వాజా దగ్గర వంచి మొక్కి పార్లమెంట్ అడుగుపెట్టారు. మేమందరం కూడా పార్లమెంట్ లో అడుగుపెట్టాం, ప్రమాణ స్వీకారం చేసినాం. సభ వాయిదా పడ్డది. జూలైలో సభ ప్రారంభమైంది. ఈ ఆర్డినెన్స్ ఎట్లా వచ్చిందో కూడా చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఎన్నికలు జరిగాయి. అంటే బిల్లు లోక్సభ రాజ్యసభ పాస్ అయిన తర్వాత ఎన్నికలు జరిగాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. మరి తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు శాసనసభలు ఏర్పడ్డాయి. ప్రమాణ స్వీకారం చేశారు, నడుస్తుంది. పార్లమెంట్ లో మరి మోడీ గారు మొదటి రోజు అడుగుపెట్టిన రోజు ఈ ఆర్డినెన్స్ రీప్లేస్ చేసి బిల్లు రూపంలో తీసుకురావాలి. ఈ ఆర్డినెన్స్ ఎప్పుడు వచ్చింది? మే 29వ తారీఖు నాడు. అంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తదనంతరం మొదటి కేబినెట్ లో ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చారు. ఒక రాష్ట్ర విభజన ఆర్డినెన్స్ ద్వారా జరగకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 చెప్తుంది స్పష్టంగా. ఆర్టికల్ 3 ఏం చెప్తుంది? ఒక రాష్ట్ర విభజన జరగాలంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆ బిల్లు ఆ రాష్ట్రాలకు పంపించి చర్చలు జరిగి విభజన కానివ్వండి, బౌండరీస్
మార్పు చేర్పులో కూడా ఆ శాసనసభలో ఒక అభిప్రాయం తీసుకొని పార్లమెంటు బిల్లు పాస్ కావాలి. మోడీ గారు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు వ్యతిరేకంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి బౌండరీస్ మార్చి, ఈ చరిత్రలో మొదటిసారి మార్చినప్పుడు మరి ఎందుకు మార్చిండు? వెంకయ్య నాయుడు గారు మంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా 10 సార్లు చెప్పుకున్నాడు, నేను ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలిపిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేస్తా ముఖ్యమంత్రి గారు. అప్పుడు బీజేపీ తెలుగుదేశం పొత్తు, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసిండ్రు. అయితే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి ఆ ప్రతిజ్ఞ చేసిండు, అవి కలిసి ప్రమాణ స్వీకారం చేస్తా ముఖ్యమంత్రి గారి. దానికోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి ఈ 7 మండలాలు తీసుకెళ్లి అక్కడ కలిపి సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, హైడల్ పవర్ స్టేషన్, ఆ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ ద్వారా తీసుకెళ్లింది కాబట్టి అది చెల్లనేరదు అని చెప్పి మోడీ గారు లోక్సభలో అడుగు పెట్టిన గంటలో పెట్టే నేను వ్యతిరేకించిన. ఆ రోజు సభ వాయిదా పడింది. నేను చెప్పినటువంటి దాన్ని సెక్రటరీ జనరల్ ఒప్పుకున్నాడు. ఈ చర్చ రెండు క్లబ్ చేయడం కాదు, రాష్ట్రపతి ఆమోదం కావాలి దానికి అని చెప్తే ఆ రోజు వాయిదా పడి తెల్లారొచ్చింది. ఆ రెండో వీడియో ఉన్నది, ఒకటే వీడియో చూపించిన మొదటి రోజు. రెండో వీడియో రోజు చాలా చర్చ నేను మాట్లాడినా, డిస్కస్ చేసిన. నాకు తోడుగా మరి తెలుగు కాంగ్రెస్ ఎంపీలు, మిగతా ఎంపీలు, ఆ రోజు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చారు. కానీ బీజేపీ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము 7 మండలాన్ని రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, ఇలా బీజేపీ అడ్వకేట్స్ ఉన్నారు కదా, రామచంద్రరావు గారిని అడగండి, చేయొచ్చని అడగండి, స్ఫూర్తికి వ్యతిరేకంగా ఇలా 7 మండలాలు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. సీలేరు హైడ్రో పవర్ స్టేషన్ కూడా కలిపారు. జీవన్ రెడ్డి గారు, ఇంకా మీ పార్టీ సంగతి చెప్తారు. లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో మీకు మెజార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ. మీరు అనుకుంటే ఆ రోజు అడ్డుపడవచ్చు, అడ్డుపడలేదు. మీరు బీజేపీతో కుమ్మకేంద్రు, వీళ్ళు పాస్ అయిపోయింది రాజ్యసభలో. బీజేపీ, కాంగ్రెస్ ఈ 2 జాతీయ పార్టీలు అనేటువంటి పార్టీలు తెలంగాణను అన్యాయం చేసింది. ఒక గొప్ప హైడల్ పవర్ ప్రాజెక్ట్ మనకు ఉండే అది ఈ రోజు పోయింది. సీలేరు 500 మెగావాట్స్ 70 పైసలకు ఒక యూనిట్ తయారైతే అంత మంచి మరి ఉండేది తీసుకున్నారు. మరి 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. రాజ్యసభలో మరి ఆ రోజు మరి వాళ్ళకి మెజార్టీ ఉండే దాని ఆపలేదు అంటే మాట్లాడుకున్నారు, ఇద్దరు మాట్లాడుకున్నారు. కాబట్టి నేను జీవన్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన వ్యాఖ్యానాలు మీరు ఉపసంహరించుకోండి. ఈ 3 వీడియోలు, ఎందుకంటే మీరు ఏం మాట్లాడారు మీరు సైలెంట్ ఉన్నారు. కేసీఆర్ సైలెంట్ ఉన్నారు, టీఆర్ఎస్ ఎంపీలు సైలెంట్ ఉన్నారు అన్నందుకు నేను ఏమంటారు, ఆ కరెక్ట్, ఇది కూడా కరెక్ట్. ఆ వెంటనే కేసీఆర్ గారు పిలిపించారు, రాష్ట్ర బంద్ చేసినాము. ఖమ్మము, భద్రాచలం ఏరియాలో పెద్ద నిరసన కూడా మా పార్టీ తరఫున చేస్తాం. మీరు చేయలేదు, కాంగ్రెస్ లో చేయలేదు. మీరు ఆ రోజు ఎమ్మెల్యే, మీరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు 10 ఏళ్లకు మీకు యాదకు వచ్చిందా? తెలంగాణకు అన్యాయం గురించి మీరు మాకు చెప్తారా? తెలంగాణకు ఏం అన్యాయం జరిగితే అది లేవనెత్తినటువంటి వాళ్ళం గులాబీ జెండా. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా కూడా ఈ భూగోళం ఉన్నంత వరకు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి గులాబీ జెండా ఎల్లకాలం కూడా తెలంగాణ ప్రజలు ఎవరు ఉంటారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. రాజ్యాధికారం ఎల్లకాలం ఎవరికి సొంతం కాదు.
ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాం. రానున్న రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు ఎవడుంటాం, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని చాలా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజలకు మంచి పనులు చేస్తే తప్పనిసరిగా మేము మద్దతు ఇస్తాం. ఇలా కొట్టాడాలి, చాలా ఇష్యూస్ ఉన్నాయి, చెప్తాం ఏం కొట్టాడాలి ఏం చేయాలని కూడా. ఒక సోదర రాజకీయ పార్టీగా మేము చెప్తాం. ఢిల్లీలో మనకి ఎన్ని రావాలి, ఏం కావాలి. ఒక్క 4 బీజేపీ ఎంపీలు గెలిచారు, కిషన్ రెడ్డి గారుతో పాటు ఇంకా 3 గెలిచారు. బండి సంజయ్ గారు నా మీద పోటీ చేసి గెలిచారు. ఒక్క పని చేసారు ఈ రాష్ట్రానికి. గోదావరి నది పైన, కృష్ణా నది పైన ప్రాజెక్టులు కడుతున్నప్పుడు జాతీయ హోదా కావాలి కావాలి కావాలని చెప్పి కేసీఆర్ గారు 100 సార్ల ఉత్తరాంధ్ర రాష్ట్రం ప్రధానమంత్రి గారిని కలిసిన. ఇంకా కృష్ణా నది పైన పాలమూరు ఎత్తిపోతల పథకం మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా ప్రజలు దుఃఖంలో ఉన్నారు. నీలివాల ఒక జాతీయ ప్రాజెక్ట్ కావాలని చెప్పి లిఖితపూర్వకంగా కేసీఆర్ గారు లేఖలు రాశారు. పార్లమెంట్ లో గొంతు తీసుకొని మాట్లాడినమే. యూట్యూబ్ లో మీద చూడండి, ఇట్లా మాట్లాడలేదు చేయలేదు ఇంకా మాట్లాడలేదు జీవన్ రెడ్డి గారు. మా డిబేట్ చూడండి, పార్లమెంట్ లో మేము మాట్లాడి చాలా విషయాలే వాటి అన్నిటి గురించి రానున్న రోజుల్లో మాట్లాడతాం. ఏమేమి తెలంగాణకు అన్యాయం గురించి 150 మెడికల్ కాలేజ్ దేశవ్యాప్తంగా ఇస్తారు మోడీ గారు, ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వరు. తెలంగాణ పైసలతో 33 మెడికల్ కాలేజ్ ప్రారంభించారు, కంప్లీట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏ పార్టీ ఉన్నాడు, 7 మండలాలు కలిపినప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. వారి నాయకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి గారి నాయకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మరి 7 మండలాలు కలిపినప్పుడు వారే మాట్లాడారు నాకు తెలియదు, ఏ వ్యాఖ్యానం చేసినా నాకు గుర్తులేదు. గుంజుకున్నది ఆ రోజు వాళ్ళ పార్టీ. ఇలా కాంగ్రెస్ లోకి వచ్చారు రేవంత్ రెడ్డి గారు. తెలుసుకోవాలి కదా మాట్లాడే ముందు. ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తప్పనిసరిగా మేము ప్రజలకు ఎత్తి చూపిస్తాం, ప్రజల్ని చైతన్యపరుస్తాం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తప్పనిసరిగా మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు నేను మన వారికి ఏది ఇప్పుడు మమత ఏది జీవన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారికి ఏం మాట్లాడలేదు, సైలెంట్ ఉన్నారు అని అన్నాడు కదా. సైలెంట్ ఎవరున్నారు ఏంది అనేది వారికి నేను పంపించి చెప్తా. దిస్ ఈస్ వాట్ ద రీజన్. పంపించాం జీవన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారికి ఈ 3 వీడియోలు పంపించాం. ఇక్కడ పార్లమెంట్ లో నేను మాట్లాడి చూసుకోండి అని చెప్పు. థ్యాంక్ యూ.